హలో ఫ్రెండ్స్, రీసెంట్గా మేమైతే ఫస్ట్ క్రైకి వెళ్ళామన్నమాట. ఎందుకు వెళ్ళారు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ పిల్లలకి ఏదో గిఫ్ట్ కొనాలంటే వెళ్ళామన్నమాట. సో మంచిగా చూస్తూ ఉన్నామా ఏది ఇస్తే బాగుంటుంది అండ్ దట్టు మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలి అన్నట్టు. ఇంకా ఫస్ట్ వెళ్ళగానే ఈ సైకిల్స్, పిల్లల్ని కూర్చొని పెట్టుకొని వాకింగ్కి తీసుకెళ్ళే థింగ్స్, ఇంకా వాళ్ళ క్లాత్స్ అన్నీ చాలా కనిపించేసాయి అనమాట. అవన్నీ చూస్తుంటే భలే క్యూట్గా అనిపించాయి. కానీ అవి మనం వేసుకున్న ఎవరు బాగుండదు అనేసి ఏమో మ్యానుఫ్యాక్చరర్స్ కూడా అలాంటివి మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు. అండ్ ఇవి చూసారా వెనకాల సీసా లాంటివి, డక్స్ అలాంటివన్నీ భలే పెట్టున్నారు. కూర్చొని ఊగుతా ఉండొచ్చు పిల్లలైతే. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఈ బాడీ కేర్, పిల్లల బాడీ కేర్ ఇవన్నీ ఇక్కడ చూపించేస్తున్నాను. అండ్ ఆ తర్వాత వెళ్ళామండి ఉయ్యాలన్నమాట. అసలు ఎంత క్యూట్ ఉన్నాయంటే చూసారా, ఆడిస్తూ ఉన్నట్టు ఆ పిల్లలు పడుకోబెట్టేసి భలే పెట్టున్నారు. ఇలా దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. క్లాత్వి, స్వింగ్ అయ్యేవి, ఎలక్ట్రిక్వి, వుడ్వి, ఆ తర్వాత ప్లాస్టిక్, చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. మళ్ళీ అంటే ఫస్ట్ టైం బర్త్ ఇచ్చిన మదర్స్ అయితే ఇక్కడికి వెళ్తే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారనమాట అని నాకు అనిపించింది, ఏది కొనుక్కోవాలో అర్థం కాక. ఆ తర్వాత చిన్న చిన్న షెల్ఫ్లు, వాళ్ళు కూర్చోవడానికి చిన్న చిన్న స్టూల్స్ అవన్నీ పెట్టున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ సెక్షన్లో అయితే పిల్లలు కొంచెం బ్రెయిన్ యూస్ చేసి ఎలా ఆడుకోవాలి అనే పజిల్ గేమ్స్, మ్యూజిక్స్ అలాంటివన్నీ ఇక్కడ పెట్టేసి ఉన్నారు. అండ్ నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళేసరికి అక్కడ ఏమున్నాయంటే ఊరికే మనం ఎక్స్ట్రా వేస్ట్ చేస్తూ ఉంటాం కదా అమౌంట్, అట్లాంటి టాయ్స్, కార్స్, హెలికాప్టర్స్, దానివల్ల పెద్ద యూజ్ ఉండదు, అట్లాంటివన్నీ పెట్టున్నారు. ఆ తర్వాత మ్యాట్స్ అనమాట. ఫ్లోర్ మీద పిల్లలు బేర్ ఫ్లోర్ మీద ఆడుకోవడం కంటే మ్యాట్స్ మీద ఆడుకుంటే బాగుంటుంది. అది మనము ఫోల్డ్ చేసి కూడా ఒక దగ్గర పెట్టేసుకోవచ్చు. చాలా బాగున్నాయి అనమాట అవి చూడడానికి. ఆ తర్వాత అమ్మాయిలకి బట్టలు అవన్నీ పెట్టున్నారు. అండ్ క్యూట్ క్యూట్ చెప్పులు అనమాట, పిల్లలకి చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ మేము ఏది కొని ఉంటామో గెస్ట్ చేయండి. అండ్ కొన్నాక బిల్ ఎంత ఉంటుందో గెస్ట్ చేసి కమెంట్ చేసేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్. బాయ్.